రాష్ట్రంలోని అతిపెద్ద మార్కెట్ మదనపల్లి యార్డుకు టమాటా రావడం గణనీయంగా తగ్గింది. రోజుకు 1500 నుంచి 2000 టన్నుల వరకు వచ్చే టమాటా ప్రస్తుతం 200 టన్నులకు పడిపోయింది. అయినా ధర మాత్రం ఆశాజనకంగా పలకడలేదు. దీంతో తమకు నష్టాలు తప్పడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లి మార్కెట్ యార్డ్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్, కర్నూలు జిల్లా పత్తికొండలో అంతా దారుణంగా టమాటా ధరలు ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లిలో పడిపోనప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ధరలు కానీ చూసుకున్నట్టయితే ఈవేళ ఫస్ట్ క్వాలిటీ ధరలే 10 నుంచి 15 రూపాయలు కేజీ పలుకుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ధర ఎంత పలికింది అనేటువంటి అంశాలు కూడా ఇక్కడ మనతో రైతులున్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి ఈరోజు టమాటా పరిస్థితి ఏంటి, ఎంత పోతా ఉంది? మన ఇండియాలోనే ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ మదనపల్లి. మొత్తం ఈ ఇండియా ప్రపంచంలోనే సప్లై చేసే మార్కెట్ మదనపల్లి. అట్లా మార్కెట్లో ఈ పరిస్థితి వచ్చినది. కనీసం అంటే కేజీ 10-12 రూపాయలు పోతా ఉంది. మాకు కేజీ పంట పెట్టాలంటే 20 రూపాయలు ఖర్చు వస్తూ ఉంది. మేము ఏం చేయాలో మాకు అర్థం కాక మేము దిగులు పడి కూర్చున్నాం. రేపు సంవత్సరం పంట పెట్టామో వద్దని ఆలోచిస్తూ ఉన్నాం. మీరేమన్నా గవర్నమెంట్ ఏమైనా మాకు సాయం చేస్తే మేము మళ్ళీ పంట పెడతాం, లేకంటే మాకు కొంచెం కష్టమవుతుంది టమాటా పెట్టాలంటే. ఇప్పుడు దీనికి ఏం చేయాలో మాకు అర్థం కాల. మీరు ఏమైనా దానికి ఇది చేయాలా అని గవర్నమెంట్ కోరుతూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఇంత దారుణంగా ధరలు పతనం కావడానికి పంట ఎక్కువైపోయిందా, లేదు వేరే కారణాలు ఏంటి? కొంచెం వాన వచ్చినది, ఇబ్బందిగా వాన వచ్చినది. తీరా పంట పండే టైంలో వాన వచ్చినది. ఆ వాన కొంచెం ఇబ్బంది పెట్టింది. అది వేరే ఎక్కడ కాయ ఎక్కడ బయట రాష్ట్రాల్లో ఉంది అట్లా మాకు తెలియదు ఇప్పటికి. దాని గురించి మాకు ఐడియా కొంచెం మహారాష్ట్రలో ఏదో అన్నారు. మహారాష్ట్రలో కూడా కొంచెం నాసిక్ జిల్లాలో వాన లేదంటే అక్కడ బాగుందంట కాయ. పంట దిగుబడిలో గెజ్జి వర్షాకాలము గెజ్జి మచ్చలు ఇట్లాంటివి పడతాయి, పురుగు పడుతుంది. దానివల్ల అట్లా రేట్లు తగ్గిపోతూ ఉన్నాయి. మచ్చబండి కాయలు వచ్చేసి 30 రూపాయల కాడ నుంచి 50 రూపాయలకు పోతూ ఉన్నాయి. మంచి కాయలు క్వాలిటీ బాగుంటే 400 కాడికి పోతాయి, లేకపోతే 100, 150, 200 అట్లా పోతూ ఉన్నాయి. కనీసం 15 రూపాయలు 20 రూపాయలు అమ్మితే కానీ రైతుకు సొమ్ము కాదు. 1 ఎకరానికి వచ్చేసి 2 లక్షల పైన ఖర్చు వస్తూ ఉంది. ఈ దిగుబడి చూసినప్పుడు ఈ వర్షాకాలము పురుగు పడడము, మచ్చ పడడము, కాయలంతా దుబారైపోతూ ఉన్నాయి. ఆ మచ్చకాయలకు విలువ లేదు. మంచి కాయలు వస్తే ఏమన్నా పెట్టుబడి చేసుకుంటాం, లేకపోతే ఈ మచ్చకాయలు సగానికి పైన వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి పెట్టుబడి పెట్టి మీ చేతికి రాకుండా పోతే రైతు పరిస్థితి ఏంటి? అప్పులు చేసి మీరు ఎంత పెట్టుబడి పెట్టి నష్టాల వల్ల కూరుకుపోతూ ఉంటాం అంతే. ముందు ఎండాకాలంలో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వచ్చిన కాయలు ప్రతి రైతు నష్టపడినాడు. దాని నష్టానికి ఎవరు బాధ్యులు లేరు, గవర్నమెంట్ ఎవరు పట్టించుకునేవాళ్ళు లేదు. కష్టానికి ఏదన్నా పంట పోతే ఏదన్నా సబ్సిడీ ఇస్తారు, దీని కింద ఏమీ రాలేదు. కాబట్టి ఏదైనా సాయం గవర్నమెంట్ చేస్తే దానికి ఆదుకున్నట్లు అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు రేట్లు ఏదైనా పంటని రోడ్ల పైన కుమ్మరించడము ఇట్లాంటి పరిస్థితి ఎక్కించి రోడ్డు పైన కుమ్మరించడం, ఆడ పారబోయేలా ఏమన్నా కానీ ఎంతన్నా కానీ కూలీల కదా వస్తుంది. ఇంకో వేరే మళ్ళీ పంట పెట్టడానికి దానికి ముందు వేసి ఉంటాం పంటలో, అవి చేయాల్సి వస్తుంది. పంట ఆ పన్నుల వరకు వస్తుందని చెప్పి దానికోసం బాధపడుతూ ఉన్నాం. చెప్పండి, ఏంటి టమాటా ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అంటే గతంలో ఈ సీజన్లో టమాటా కొంచెం రకంగా ఉండాలి, ఎందుకు తగ్గిందంటారు? అన్ని ఏరియాలో పంట వచ్చినప్పుడు అట్లుంటుంది. ఇక్కడ వానతో దెబ్బతినేసింది, వర్షం మెయిన్. లేదంటే రైతులు ఇంత ఇబ్బంది కదా వర్షం వల్ల. ఇది మదనపల్లి మార్కెట్ యార్డ్లో టమాటాకు సంబంధించి తాజా పరిస్థితులపైన వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.